హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్రెడ్తో గులాబ్ జామ్ చేస్తున్నానండి. గులాబ్ జామ్ అడిగారు, అందుకనే బ్రెడ్తో చేస్తున్నాను అనమాట. బ్రెడ్ని ఇలా ఇది ఉంది కదా, బ్రౌన్ పాట్ కట్ చేసుకొని ఇలా ముక్కలు చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మీరు మిక్సీలోనైనా వేసుకొని పొడిలా చేసుకోవచ్చు. నేను ఇలాగే చేస్తున్నాను అనమాట. బ్రౌన్ పాట్ తీసేసుకొని నేను 12 పీసులు తీసుకున్నానండి బ్రెడ్. దానికి ఒక 6 బ్రెడ్లకి 1/2 కప్పు షుగర్ అండి. నేను 12 తీసుకున్నా కదా, 1 కప్పు షుగర్ వేసాను అనమాట. ఫస్ట్ నానేసుకుంటే కొంచెం షుగర్ అంటది కదండి, కరిగిపోతుంది కదా, అందుకే వేస్తున్నాను అనమాట. 1 కప్పు షుగర్కి 2 కప్పుల నీళ్ళు వేసుకొని పంచదారనే పక్కన పెట్టుకుంటే మనం ఈ బ్రెడ్ చేసుకునేసరికి కొంచెం కరుగుతుందండి. 1 గిన్నె వేసా కదా షుగరు, 2 గిన్నెలేమో నీళ్ళు వేసాను అనమాట. ఇది పక్కన పెట్టుకుంటే బ్రెడ్ రెడీ చేసుకున్న వాళ్ళకి కొంచెం కరుగుతుంది అనమాట. కొంచెం లేట్ అవ్వకుండా ఉంటుంది. బ్రెడ్ని ఇదంతా ఇలా తీసేసుకోవాలి. దానికి ఇలా తీసేసుకొని ముక్కలు చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నా అనమాట. ఒక ప్లేట్లో వేసుకున్నా అండి. ముక్కలు అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉంది కదా, పాలు పోసుకొని మంచిగా దీన్ని ముద్దలాగా చేసుకోవాలండి. కొంచెం కొంచెం పోసుకుంటా పాలని ముద్దలాగా చేసుకోవాలి. బ్రెడ్ తొందరగా మెల్ట్ అయిపోతుందండి. పాలు వేసుకొని మంచిగా ముద్దలా చేసుకోవాలి. సరే, ఇలాగా ముద్దలా కలుపుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ జావ అయిపోతుంది అనమాట. మంచిగా ఇలా కలిపేసుకొని అయినా ఎండిపోకుండా కొంచెం 1/2 స్పూను నూనె వేసుకొని కలిపేసి పక్కన పెట్టాలి ఒక 10 నిమిషాలు. ఇంతలోకి మనం పాకం రెడీ చేసుకుందామే. 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం. పాకం చేసుకోవడానికి మీద పెట్టి పాకం కరిగించుకోవాలి. పంచదార 1/2 కప్పుకి కప్పు నీళ్లు, కప్పుకి 2 కప్పులు వేసానండి. పంచదార కరిగించుకోవాలి. ఒక 2 యాలక్కాయలు దంచి వేసుకుందాం. స్టిక్కీగా ఉండాలన్నమాట. అంటే అయిపోయిందండి. సరే, కొంచెం పట్టుకొని చూస్తే స్టిక్కీగా ఉండాలన్నమాట. స్టిక్కీగా ఉంది. అయిపోయింది. పక్కన పెట్టేసుకొని ఉండలు చేసుకుందామే. స్టవ్ ఆపేసాను కదా, ఇప్పుడు తీసుకుందామే. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసుకొని మనం చిన్న గోలీ సైజ్ అంతా ఉండ చేసుకోవాలండి. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోండి. ఎందుకంటే పెద్దది చేసుకున్నారనుకోండి ఉడకాలి కదా, లోపల చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మంచిగా 2 చేతుల మధ్యలో పెట్టేసి బాల్స్ లాగా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి. ఇలా మంచిగా చూసారా, ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూడండి, మంచిగా వెలిగించి ఒక మూకుడు పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా మునిగితే కొంచెం మంచిగా ఫ్రై అవుతుందండి. నూనె ఎక్కువ హీట్ అవ్వకూడదు. మనం ఏలు పెట్టి చూస్తే కొంచెం ఎచ్చగుండాలన్నమాట. ఎందుకంటే ఉడకాలి కదా, లోపల వరకు కొంచెమే హీట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. అప్పుడే ఉడుకుతుంది. లైట్గా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి. మంచిగా లైట్గా బుడకలు రావాలన్నమాట, ఎక్కువ ఉండకూడదు. మంచిగా ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేసుకుంటా అండి, అందుకే చిన్నగా పెట్టాను అనమాట నేను కంచుడు. మీకు కావాలంటే పెద్ద కంచుడు పెట్టుకోవచ్చు. వేసాక 1 నిమిషం ఉన్నాక అప్పుడు కలుపుకోవాలి. ఇంకా అంతే, అయిపోయినాయండి. తీసేస్తున్నా, స్టవ్ ఆపేస్తున్నా అనమాట. పాకంలో వేసుకుందామే. పాకం గోరెచ్చగా ఉండాలండి. చూసారా, క్రాక్స్ లేకుండా ఇలా భలే వచ్చినాయండి. చాలా బాగుంటుంది. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాకంలో వేసుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకుంటే మూతేసి పాకాన్ని పీల్చేస్తాయి అనమాట. గోరువెచ్చగా ఉండాలి పాసం. ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను చేసిన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. బ్రెడ్తో చాలా బాగుంటుంది అన్నమాట గులాబ్ జాము. అన్నీ పాకంలో మునిగేలాగా వేసుకొని 1 గంట తర్వాత సర్వ్ చేసుకుంటే పాకం పీల్చేస్తుంది. బ్రెడ్ గులాబ్ జామ్ చేశారు చూసారా, అంతే అండి. పాకంలో వేసుకున్నాక 1 గంట తర్వాత సర్వ్ చేసుకోవాలి.
అప్పుడు పాకం పీల్చేసాయి అనమాట వండలో. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మీరు ఒకసారి ట్రై చేయండి.